2008లో కింగ్. Come on, everybody. K-I-N-G, వస్తున్నాడు king. మసలు కసు మనసు ఉన్న మకుటం లేని king. K-I-N-G, వస్తున్నాడు king. Silence కూడా whistles కొట్టే one and only king. శ్రీహరి గారిని మగధీరకు నాకు నంది రానందుకు చాలా బాధపడ్డా. ఎందుకంటే మీరందరూ ఎప్పుడో అవార్డు ఇచ్చేశారు నాకు ఆ సినిమాలో వేషానికి. అయినా కూడా కిషన్ అన్న అంటే నాకు అమితమైన గౌరవం. 40 సంవత్సరాల నుంచి ఇలా ఈ ఫంక్షన్ ఇంత దిగ్విజయంగా చేస్తున్నందుకు, సినీ గోయర్స్ నుంచి ఇప్పుడు అవార్డు నాకు రావటం ఆస్కార్ అవార్డులా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ కిషన్ అన్న. ఇంకా దేవుడు మీకు ఆయుర ఆరోగ్యాలతోటి ఒక 200 సంవత్సరాలు బతకాలని, ఇలాంటి ఫంక్షన్లు చేస్తూ ఇండస్ట్రీలో ఉన్న కళాకారులని టెక్నీషియన్స్ని ఎంకరేజ్ చేస్తూ అద్భుతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అయితే కొంచెం ముందుకు వచ్చి చెప్తా, గ్యారంటీగా చెబుతా. ఇప్పుడు సంతోషంలో ఉన్నా. భైరవా, కమ్ముకుంటున్న ఈ కారు మబ్బులు నిన్ను మింగేశాయని వెర్రా వీగుతున్నాయిరా. కానీ వాటికి తెలియదు నువ్వు ఉదయించే సూర్యుడు అని. ఈరోజు నువ్వు అస్తమించొచ్చుగాక, కానీ ఏదో ఒక రోజున ఓడిపోయిన నీ ప్రేమను గెలిపించుకోవడానికి ఈ చీకటి కడుపును చీల్చుకుంటూ మళ్ళీ పుడతావురా భైరవా, మళ్ళీ పుడతావురా భైరవా. నాయనా అన్నొచ్చిండే, నాయనా కిషన్ అన్న అవార్డు ఇచ్చిండే. కిషన్ అన్న కాళ్ళు 2 ఆపరేషన్ చేసుకొని ఈ మధ్య జాగింగ్ చేస్తుండ. ఆయన పబ్లిక్ గార్డెన్లో నడుస్తుందా, ఏడు నడుస్తుందా? పిల్లలు పెద్దగా ఎరుజరు చూసి అటు ఇటు పోగలవు. ముందు కాళ్ళ నొప్పులు ఉన్నప్పుడు ఇంటి కిందే ఉండేవాడు. ఇప్పుడు చూస్తే పైకి వస్తున్నాడు మెట్లెక్కి. అరే ఏమన్నా నువ్వు పైకి వచ్చినావు, నేనే కిందకు వస్తుంటే కదా అన్న. లేదమ్మి ఇది 1:60 అయింది. ఏంది 1:60 అన్న? ఇది చేపించేసిన 1:60 అయింది. ఇది తకిర్బాన్ ఒక 170 దాకా అయ్యేటట్టుంది. అయిపోయింది కూడా, ఇది కూడా చేపించేసిన. నేనన్నా అన్న 2 మీద రాసే ఈ రేట్లు చెప్పేట అవసరం ఉన్నది ఎవరికి, అది చదువుకుంటుంటారు 1:70 1:60 అని. నమస్తే. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మా ముందు మీ ఉన్నందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సారా వీర్రాజ్ సినిమాకి అవార్డు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. దీన్ని కారకులైన డైరెక్టర్ కన్నానికి ముందు థ్యాంక్స్ చెప్పాలి. ఆ సినిమాలో కొత్త రకంగా మేము కంపోజ్ చేయడం జరిగింది. ఆ డైరెక్టర్ టేస్ట్ ప్రకారం వాళ్ళు చేయడం జరిగింది. మాకు ఈ అవార్డు రావడం చాలా ఆనందంగా ఉంది. ఇది ఈ అవార్డు బాబు బాలయ్య గారు, శ్రీహరి అన్న చేతుల మీద కాదని కూడా చాలా ఆనందంగా ఉంది. ఒక చిన్న విషయం చెప్పాలి. మేము చిన్న సినిమాలు చేస్తూ పర్లేదు అనుకున్న టైంలో
ఒక మంచి మాకు గొప్ప అవకాశం ఇచ్చే సింహ సినిమాని ఒక పెద్ద ఫైట్ మాస్టర్గా చేసిన హీరో బాలయ్య బాబు గారికి థ్యాంక్స్ చెప్పాలి. డైరెక్టర్ బోయపాటికి మేము థ్యాంక్స్ చెప్పాలి. డెఫినెట్గా సింహ మాకు ఒక నంది అవార్డు ఉందని మేము గ్యారెంటీగా కన్ఫామ్గా కనుక్కున్నాం. థ్యాంక్ యూ అవార్డు ఇచ్చినందుకు మీ అందరికీ ఈ వేదిక ఉన్న అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. सीताराम ईश्वर अल्लाह तेरो नाम सबको सन्नति दे ఇందిరమ్మ ఇంటి పేరు కాదుర గాంధీ ఊరి ఒక్క వీధి పేరు కాదుర గాంధీ. మా ప్రొడ్యూసర్ సివి మనోహర్ గారికి ఫస్ట్ కృతజ్ఞతలు. సినీ గోయర్స్ అవార్డు ఫస్ట్ టైం తీసుకుంటున్నాను. నన్ను ఈ అవార్డుకి సెలెక్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతున్నాను. ముఖ్యంగా మా దేవుడు ఎన్టీ రామారావు గారు బిడ్డ బాలయ్య బాబు గారి చేతుల మీదుగా, తర్వాత కృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా, నా ఫేవరెట్ డైరెక్టర్ కోడి రామకృష్ణ గారి చేతుల మీదుగా, మురళీమోహన్ గారు అతిథిగా నేను చాలా అవార్డులు తీసుకున్నాను. ఐఎమ్ వెరీ లక్కీ. థ్యాంక్ యూ సార్. వేదిక ముందుండి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేసినటువంటి మీ అందరికీ కూడా నమస్కారం చెప్తూ, నేను 1940 సంవత్సరంలో 75 సంవత్సరంలో మొదటిసారిగా మరో ప్రపంచంలో నటించినప్పుడు నాకు స్నేహితుడు కిషన్ బ్రదర్, మేము ఎప్పుడూ కిషన్ బ్రదర్ అదే విజయ్ చంద్ర అంటూ పిలుస్తూ ఉండేవాడు. 2 ఏళ్ల క్రితం నాకు ఒక అవార్డు వచ్చింది కిషన్ బ్రదర్ ఈ సంస్థ ద్వారా, సినీ సంస్థ ద్వారా. నాకు ఎప్పుడు అనిపించేది అనమాట, 37 ఏళ్ళు నేను ఎందుకు వెయిట్ చేశాను, ఎప్పుడు ఇస్తాడు నాకు అవార్డు అని వెయిట్ చేస్తుంటే మొట్టమొదటిసారిగా ఇచ్చాడు. ఇవాళ నాకు ఇక్కడ చేసిన సన్మానం, పెద్దలందరి ముందు మీ అందరి ముందు చేసిన సన్మానానికి ఆ కిషన్ మామూలు కిషన్ కాదు. నిజంగా నేనెంతో ధన్యుణ్ణి. ఆ ప్రేమ వాత్యాలు అభిమానాలకి సినిమా అంటే, సినీ నాయకులంటే, సినీ ప్రముఖులంటే, సినీ కళాకారులు అంటే అతనికి ఉన్నటువంటి ప్రేమ వాత్సల్యం నిజంగా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఎవరూ చేయలేరు, ఎంతగానో అయినా చేయలేరు. 1970 సంవత్సరం నుంచి ఈనాడు దాకా ఎప్పుడూ కూడా, నిన్న మొన్నటి దాకా చూస్తుంటే ఒకసారి స్టేజ్ ఎక్కడానికి కూడా వీలు లేకుండా నడక ఇబ్బంది పడుతున్నా కూడా కార్యక్రమం చేయటంలో ముందుండేవాడు. ఎప్పుడు కళాకారులంటే ప్రేమ అభిమానం చూపెడుతూ ఉండేవాడు. కళాకారులకి అలాంటి వారు మేము ఎంతో చేసుకున్న అదృష్టం కొద్దీ ఈ కిషన్ లాంటి వారు మాకు దొరుకుతారు. వారితో పక్కనే ఉన్నారు వారి 2 మిత్రులు.